గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా అన్ని పంచాయతీల్లోనూ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఇటు పాలకులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడిన పరిస్థితి మీరు చూశారు. మన ప్రభుత్వం రాగానే అన్ని పల్లెల్లోనూ అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు తొలి అడుగు పడింది. అదేవిధంగా ఈ గోకులం సీట్లను ఆల్రెడీ మన కాన్స్టిట్యూన్సీలో 100 ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇంకో 100 ఇవ్వబోతూ ఉన్నాం. ఈరోజు మన ప్రారంభోత్సవం చేసుకున్నాం పడాల జట్లపాలెంలో. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతాయి. ఈ రోజు నుంచి తొందరగా కట్టుకుని ఆ బిల్స్ కూడా వెంటనే వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఏదైతే ప్రభుత్వం మన పల్లెలు బాగుండాలి, ఏదో ఒక వ్యాపారం ఇంట్లో ఉండి ఇక్కడ ఉండి కూడా మనం వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో చేసి ఈ మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్తులు అయినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులందరికీ, అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ, మరి సాల్మన్ రాజు గారికి, అదే సీనుకి, ఉమాశంకర్కి, సుబ్బరాజు గారికి, జడ్పీటీసీ గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, కాశీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనమంతా కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది. తప్ప మనలో మనకి ఈర్ష్య ద్వేషాలతో ఉంటే దానివల్ల గ్రామం అభివృద్ధి కుంటుపడదు. కాబట్టి మనందరం అన్నదమ్ముల్లా కలిసి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా, కూటమి ఎమ్మెల్యేగా పనిచేస్తాను తప్ప జనసేన పార్టీ ఎమ్మెల్యేగా నేను పనిచేయట్లేదు. మీరు నాకు వాళ్ళంతా మీరంతా మనంతా సమానంగా ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లోనూ కూడా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అండగా ప్రజల అండదండలతో మనం ఎవరినైతే గెలిపించారో మనల్ని, అదేవిధంగా మరి వాళ్ళకి రుణపడి ఉన్నాం. కాబట్టి మనం అందరూ కలిసి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్.